రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ తమిళసై సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్ల నియంతృత్వ పాలనను తెలంగాణ ప్రజలు గద్దె దింపేశారన్నారు. యువతకు గత ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. ఉద్యోగాల విషయంలో ఎటువంటి అనుమానాలొద్దని టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ప్రక్రియ మొదలైందని తెలిపారు గవర్నర్ తమిళసై. ప్రస్తుతం తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని 100 రోజుల్లో అన్ని గ్యారెంటీల్ని అమలు చేస్తామన్నారు గవర్నర్. గత ప్రభుత్వ అసమర్థతతోనే తెలంగాణ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందంటూ తీవ్ర విమర్శలు చేశారు గవర్నర్. Government has completely neglected employment and livelihood for youth for the past 10 years. The erstwhile state government was indifferent towards the youth who played a key role during the Telangana movement. The people's government led by Honorable Chief Minister Revanth Reddy Garu is paying special attention to providing job to the youth. The process of reforming the TSPSC is in progress. Job recruitment will be taken up by the government soon after the completion of the process. My appeal to youth is not to raise doubts or suspicions about the government's sincerity in providing jobs. The past government was not accessible to common man. People were in chaos to submit their grievances. We all witnessed that there was no government mechanism that existed to wipe out poor man's tears. Today, a democratic government is ruling Telangana. గవర్నర్ వ్యాఖ్యలపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి కొండల్. మొత్తానికి మరోసారి హాట్ కామెంట్స్ అని చెప్పవచ్చు. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా గవర్నర్ చేసిన కామెంట్స్ కొంత కీలక కామెంట్ చేయడం జరిగింది. గత 10 ఏళ్లలో ఒక నియంతృత్వ ప్రభుత్వం కొనసాగింది. నియంత పోకడలు, ఏకపక్ష నిర్ణయాలతో ప్రభుత్వం కొనసాగింది. ఇది ప్రజాస్వామ్యంలో వీటికి తావులేదని చెప్పి ప్రజలు తీర్పిచ్చారు. అందుకే ఆ ప్రభుత్వానికి చమరగీతం పాడారని చెప్పి గవర్నర్ కామెంట్ చేశారు. దాంతోపాటు ఇప్పుడు ప్రజాపాలన కొనసాగుతుంది, ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ప్రజాపాలన కొనసాగుతుంది. ప్రతి పేదవాడికి, ప్రతి అర్హునికి సంక్షేమ ఫలాలు అందే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందంటూ గవర్నర్ కామెంట్ చేయడంతో పాటు గత 10 ఏళ్లలో ప్రజాస్వామ్య విలువలు అదేవిధంగా రాజ్యాంగ వ్యవస్థలు ధ్వంసం అయ్యాయి, వాటిని పునరుద్ధరించుకుంటూ ప్రభుత్వం ముందుకెళ్తుందంటూ కొంత హాట్ కామెంట్స్ మాత్రం